అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు కదా. ఎప్పటి లెక్కన ఇవాళ కూడా ధమాకా దుమ్ముదులు వార్తలను మీకోసాను కానీ ఈ రాయమల్ని తీసుకొచ్చింది కాబట్టి వార్తలు పురాగా ఒడిచిపోయేదానిక చూస్తూనే ఉండండి. అన్నట్టు మీరు మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సూతం పెట్టుండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఏడిగా గరంగరంగా ధమాకా దుమ్ముదులు వార్తలు ఏమేమి ఉన్నాయో పురాగా ఉడసగొడదామా? చూద్దాం పాండ్రి. ఇక 70వ వసంతంలో కడుగు పెట్టిండు కదా మన మెగాస్టార్ చిరంజీవి సారు. ఇక ఈ సారు బర్త్డేను పురస్కరణ చేసుకుని చాలా మంది అయితే ప్రముఖులు పెద్దోళ్ళు మస్తు విశేష చెప్పబట్టిండ్లు, హ్యాపీలో ఉండబట్టిండ్లు మెగా ఫ్యాన్స్. మరి ఇంతకు మెగాస్టార్ చిరంజీవి సార్కు ఎవరెవరు విశేష చెప్పిండ్రు, సారు 70వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఏమేమి సంబరాలు అయినాయి, ఎవరెవరు ఏమేమి మాట్లాడిల్లో అవన్నీ పురాగా చూద్దాం పాండ్రి. ఇక ఎక్కడో ఏపీలో మొగల్తూరు అనే పల్లెటూరులో 1955 ఆగస్టు 22న పుట్టినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి సారు కొనిదెల శివశంకర వరప్రసాద్ అనేట ఆయన రాబోయే రోజులల్లా ఇంత గొప్ప మెగాస్టార్ గా కీర్తి సంపాదిస్తారని ఎవరు అనుకోలేదు. ఇక ఆయనకు ఉన్నటువంటి స్టైల్ తోని, బాడీ లాంగ్వేజ్ తోని, అదిరిపోయే స్టెప్పులతోని, డైలాగులతోని, దుమ్ము దులిపే ఫైట్లతోని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిండు. ఆయన చరిత్రను ఆయన్నే మలుచుకున్నాడు. ఇక ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, యావత్తు ప్రపంచాన్ని ఆయన వైపు దిప్పుకొని ప్రపంచం అంతటా అభిమానులను సొంతం చేసుకున్న చరిత్ర చిరంజీవి సార్ది. ఇక ఇలా చిరంజీవి సార్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్పిండ్రు. ఇక ఇలా మరీ ముఖ్యంగా చంద్రాల్ సారు మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితము మరియు దాతృత్వంతో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. మీ అంకిత భావంతో మీరు మరెన్నో జీవితాలను సృష్టించడం కొనసాగించాలని కోరుకుంటున్నా. ఆరోగ్యం, ఆనందంతో పాటు విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని చంద్రాల్ సారు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టుకుంటా వచ్చిండు. ఇక ఇంట్లో మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ చేసిన పోస్టు మాత్రం చాలా హృదయాన్ని కదిలించేటట్టే ఉన్నది. చిరంజీవి సార్ గొప్పతనాన్ని మళ్ళొక్క పారి రుజువు చేసినట్టే అనిపిస్తున్నది. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపజేసి ధృవతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్మునిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుడు ఒక గొప్ప అనుభవం, వెలగట్టలేని జీవిత పాఠం. ఒక సాధారణ కుటుంబం కెంచొచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలను సాధించి ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలను సాధించడు నాకే కాదు, నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోలేదు. విజయాన్ని వినమ్రతతోనూ, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచి నేను నేర్చుకున్నా. అన్నిటినీ భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన విశ్వంభరుడు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పి ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు ప్రేమతోని నోట్ రూపకంలో దేవునిగా భావన చేసే చిరంజీవి సార్ మీద అభిమానం కొద్దీ ఈ అభినందనలు, శుభాకాంక్షలు చెప్పుకుంటా ఇట్లా బర్త్డే విషెస్ ను పెట్టిన పవన్ కళ్యాణ్ సార్ కు మళ్ళా తిరిగి చిరంజీవి సార్ కూడా ఒక పోస్టు పెట్టిండు. జనసేన అధ్యక్షునికి విజయోస్తు. తమ్ముడు కళ్యాణ్ ప్రేమతోని పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు నాకు అందినాయి. ప్రతి మాట, ప్రతి అక్షరం నా హృదయాన్ని దాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో, ఓ తమ్మునిగా నీ విజయాల్ని, నీ పోరాటాలని నేను అంతగా ఆస్వాదిస్తున్నా. నీ కార్య దీక్షత, పట్టుదల చూసి ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినోళ్లకు ఏదో చెయ్యాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తున్నది. ఈ రోజు నీ వెనక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజుపై నడిపించు. వాళ్ళ ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా అనుకుంటా రిటర్న్ ట్వీట్ చిరంజీవి సార్ పోస్ట్ చేసుకుంటా వచ్చిండు. ఇక ఇంకో పక్క విక్టరీ వెంకటేశన్ సార్ కూడా చిరంజీవి సార్తో దిగిన ఫోటోను పోస్ట్ చేసుకుంటా పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ చిరంజీవి, ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నా అనుకుంటా ఈ విక్టరీ వెంకటేశన్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఇంకో పక్కన ఎప్పుడు వివాదాలకే కేరాఫ్ అడ్రస్ గా ఈ మధ్య కాలంలో ఉంటున్నటువంటి అల్లు అర్జున్ సార్ కూడా ఉన్నట్టుండి చిరంజీవి సార్కు బర్త్డే విషెస్ అంటే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకుంటా హ్యాపీ బర్త్డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అని ఇట్లా అనుకుంటా అల్లు అర్జునం సార్ ఎక్స్ వేదికగా విషెస్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక చిరంజీవి సార్ తోని కలిసి డాన్స్ చేస్తున్న ఒక ఫోటోను కూడా షేర్ చేసిండు అయ్యా. ఇక ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ప్రముఖులే చిరంజీవి సార్కు బర్త్డే రోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు అయ్యా. ఇక మన ధమాకా దుముదులు వార్తలకెంచి కూడా మనం కూడా
పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి సార్కు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా ఇంకా అద్భుతమైనటువంటి సినిమాలు ఎన్నో చేయాలి, చరిత్రలను తిరగ రాయాలి, రికార్డులను బద్దలు కొట్టాలని మనం సుత నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలి మన మెగాస్టార్ చిరంజీవి సార్ అనుకుంటా మళ్ళొక్క పారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం అయ్యా మన ధమాకా దుమ్ముదులిపై ఆర్తలకేంచి. ఇక అందరి దుంపలు తెంచే ట్రంప్ ఒకడు ఉన్నాడు కదా, మన భారతీయుల మీదనే దినాంబడి ఏదో ఒక గొల్లెన్ సపోర్ట్ తెచ్చుకుంటా, లేని ఆంక్షలు పెట్టుకుంటా, అడ్డమైన రూల్స్ కు అడ్డం పెట్టుకుంటా ఆగమాగం చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన తీసుకునే ఆలోచనలకు ఆయన చేసే నిర్ణయాలను ప్రతి ఒక్కరు కోపానికి రాబట్టిల్లు, గరానికి గుర్రు మీద దుమ్మెత్తబోయే బట్టిల్లు అయ్యా ట్రంప్ సార్ చేసే పనుల మీద. ఈయన చేయబట్టి అమెరికా అతలాకుతలమై ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటున్నదట. ఇక అందరి దుంపలు తెంచే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు కదా అయ్యా ఒక పెద్ద మనిషి ఆయనే డొనాల్డ్ ట్రంప్. ఇక ఆయన ఏం నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాడో అమెరికాను పాతాళానికి తోకేతట్టే ఎత్తున్నది, అవస్థల పాలు అయ్యేటట్టే ఎత్తున్నది, అప్పుల పాలై అమెరికాను దివాలా తీసేటట్టే ఎత్తున్నాయి ఈయన తీసుకునే నిర్ణయాలు కానీ చేసే ఆలోచనలు కానీ. అగో ఏమయ్యా ఉన్నట్టుండి గిపిడి మాట ఎందుకు చెప్తున్నావు అంటే, ఈ అయ్యగారు అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత అభివృద్ధి ఏ మేర చేసిండో చెప్పుడు కష్టమే గాని దివాలా ఎంతగానం దియ్యనీకే చూస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ట్రంప్ చేసే ఆలోచనల మీద తీసుకునే నిర్ణయాల మీద మాత్రం అక్కడున్నోళ్లే ముక్కు ఈర్చుకుంటా నెత్తిన గుడ్డేసుకొని దిక్కులు చూడ పట్టినరాట ఏం చేయాలనో అర్థం కాక. ఇక ఈ మధ్య కాలంలో సుంకాల పేరుతోని గట్టిగానే బాధిండ అయ్యా. ఇక దీంతో స్థానికంగా అన్ని నిత్యావసర సామాన్లు ఏవైతే ఉంటాయో వాటి ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. సామాన్య అమెరికన్లు నెలసరి జీతాల మీద బతికేటోళ్లు ఈ ధరలతోని ఉక్కిరి బిక్కిరై ఆగమాగమైతున్నారు. ఇక ట్రంప్ మాత్రం తగ్గేదే లేదనుకుంటా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఎవరన్నా ఏస్తున్నాడు. ఇక రీసెంట్ గా అమెరికా విద్యారంగం మీద కూడా ట్రంప్ ప్రభావం తీవ్రంగానే కనబడుతున్నది అయ్యా. ఇక ఆయన తీసుకున్న వలస విధానము, వీసా విధానంలో తెచ్చిన మార్పులు ఇక అమెరికా విద్యారంగాన్ని కుదేలయ్యేటట్టే చేస్తున్నాయి. రీసెంట్ గా అంచనా ప్రకారం ట్రంప్ నిర్ణయం కారణంగా దగ్గర 1 కాదు 2 కాదు 61,000 కోట్లు నష్టం సరిచూడాల్సి వచ్చిందని చెప్పి అక్కడి విద్యారంగ నిపుణులు చెప్తున్న మాట. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం పఠిస్తున్న ట్రంప్ అన్ని అవకాశాలను స్థానిక అమెరికన్లకే దక్కాలని పట్టుదలతోని గట్టిగానే ఉన్నాడు. ఇక ఈ క్రమంలో విదేశీ విద్యను చదువుకునే తందుకు అమెరికాకు వచ్చే విద్యార్థుల మీద అనేక ఆంక్షలను విధించి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాలో ఎన్ని అరిగోసల పాలు చేయాలో చేస్తూనే ఉన్నాడు. ఇలా ప్రధానంగా వీసా వలస విధానాలకు ఇంత కఠినతరం చేసిండు. ఇంకా ఫలితంగా విదేశీ విద్యార్థుల మీద ఏదో ఒక కారణం చూపెట్టి వాళ్లను కట్టడి చేయాలని చూస్తున్నాడు. లేనిపోని ఆంక్షలు పెట్టి అడ్డమైన రూల్స్ ను అడ్డంగా పెట్టి అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ నడ్డి ఇరగొడుతున్నాడు. ఇక ఈ ఏడాది 6,000 మంది విద్యార్థులను తిరస్కరణ చేసిండు ఈ ట్రంప్. ఇక వీళ్ళ మీద ఉగ్ర సంబంధాలు ఉగ్రవాద సానుభూతి పరుల ముద్ర వేసుడు ఇంగింత వివాదంగా అయ్యింది. ఇక ఈ ఏడాది సిర్పు 76,000 మంది విద్యార్థులు మాత్రమే విదేశాలకించి వచ్చి అమెరికాలో చదువుకునేందుకు తయారయ్యిండ్రు. కానీ గత ఏడాదితోని పోలిస్తే ఈ సంఖ్య 28% తక్కువగా ఉండు మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఈ దెబ్బతోని అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మన భారత విద్యార్థుల ముచ్చట కత్తే 3,32,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక వీళ్ళు ట్రంప్ పెట్టే నిర్ణయాలకు 46% మంది వెనక్కు తగ్గినరయ్యా. ఇక సేనాకు చెందిన వాళ్ళు దగ్గర 26% మంది వెనక్కి ఆగిపోయినరు. అయ్యా ట్రంప్ గారు మీకు దండం పెడితే మా చదువు సతబండలు అయిపోను గాక మీ అమెరికాకైతే వచ్చి చదువుకునే లేదనుకుంటా కరాఖండిగా పెట్టుకున్న అప్లికేషన్లను చూద్దాం వీళ్ళే రిజెక్ట్ కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక వాస్తవానికి అమెరికాకు విద్యారంగంలో వస్తున్న ఆదాయాన్ని చూస్తే భారత సేనాలకించే పెద్ద మొత్తంలో ఆర్థికంగా లాభాలు అమెరికాకు వస్తున్నాయి. కానీ ట్రంప్ నిర్ణయంతో విద్యార్థులు వెనక్కు మరలుడుతోని వరుసగా ఇది 4వసారి ఇట్లా అమెరికా దివాలా తీసుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినుడు అని చెప్పి అంటున్నారయ్యా అక్కడి ఆర్థికవేత్త నిపుణులు. ఇంకా అంతనే కాదు దేశానికి కూడా $7 బిలియన్ ఆర్థిక నష్టం వస్తున్నదని అంటున్నారు. ఇక ట్యూషన్ ఫీజుల రూపకంలో స్థానిక పాఠశాలలు కూడా 30% మేరకే ఆదాయాన్ని కోల్పోతున్నాయట. ఇక ఏదేమైనా ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాలతోని అమెరికాలో ఉండే వాస్తవ్యులే అప్పుల పాలై దివాలా తీసి ఆర్థిక స్థితి దెబ్బతినే పరిస్థితులలో ఉన్నదని చెప్పి ముక్కు మీద ఏలేసుకొని దిక్కులు చూడబట్టినరట దివాలా తీస్తున్నటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థను చూసి. ఇక 70వ వసంతంలో అడుగు పెట్టినటువంటి చిరంజీవి సార్ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా గోవాకు దోలుకుపోయి చేయాలని చెప్పి రామ్ చరణ్ సారు అమ్మ నాయన ఫ్యామిలీ మొత్తాన్ని గోవాకు తీసుకొని పోయిండు. కేక్ కట్ చేసిండు. తర్వాత ఏం చేసిండు, ఒక పోస్టును కూడా పెట్టిండు. ఇప్పుడు ప్రతి ఒక్క నాయన హృదయాన్ని కదిలిస్తున్నది, ప్రతి ఒక్క కొడుకు ఆలోచన చేసేటట్టు చేస్తున్నది. గిది కదా తండ్రి కొడుకుల అనుబంధం అనుకుంటా కితాబులు ఇవ్వబట్టిండ్రు అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత. ఇక ఇంకో పక్కన మెగాస్టార్ చిరంజీవి సారు 70వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులైతేనేమి ప్రముఖులైతేనేమి చిరంజీవి సార్కు సోషల్ మీడియా వేదికగా అద్భుతంగా ఆనందంతో శుభాకాంక్షలు చెప్పబట్టిండ్రు. ఇక మరి చిరంజీవి సారు బర్త్డే వేడుకలను
సెలవులను ఏడ జరుపుకున్నాడు ఏందా ఫోటోలు వీడియోలు ఏం కనబడతలేవంటే గోవాకు పోయిండయ్యా ఫ్యామిలీతోని టూర్ వేసి అక్కడనే బర్త్డే స్పెషల్ ను జరుపుకున్నాడు. ఇక ఈ ముచ్చటను రామ్ చరణ్ సారు సంబరంగా ఇన్స్టాలో పోస్ట్ చేసిండు. ఇక ఈ క్రమంలో రామ్ చరణ్ సారు ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసి సోషల్ మీడియాలో నైనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వచ్చిండు. చూసిండ్రా మొత్తానికైతే రామ్ చరణ్ సారు నైనకు కేకు కట్ చేయించి తినిపించి చిరంజీవి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక తర్వాత ఇద్దరు ఆప్యాయంగా కౌగలింపు చేసుకున్నారు. ఇక తర్వాత చిరంజీవి సార్ కూడా చరణ్ సార్ కు కేకును తినిపించిండు. ఇక ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను మస్తు షేక్ చేస్తున్నది. ఇది కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న, ఇది మీలాంటి వ్యక్తికి ఒక అద్భుతమైన వేడుక. నా హీరో, నా గైడు, నా ప్రేరణ మీరే. నేను సాధించిన ప్రతి విజయం, నేను మోసే ప్రతి ఇరువ మీ నుండే అత్తది. 70 ఏళ్ల వయసులో మీరు హృదయంలో ఇంకా యవ్వనంగా ఇంకా స్ఫూర్తిదాయకంగా మారుతున్నారు. మీ ఆరోగ్యం, ఆనందం ఎన్నో సంవత్సరాలు ఇట్లనే ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నా అనుకుంటా. రామ్ చరణ్ సారు చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో మస్తు వైరల్ అవుతున్నది. ఇది కదా తండ్రి కొడుకుల అనుబంధము, ఆప్యాయత, అనురాగం గిట్ల కదా ఉండాలి అందరు అనుకుంటా. వీళ్ళ అనుబంధమే ఇయాల్టి రేపటి తరాలకు మార్గదర్శకము. తండ్రి కొడుకుల ఆప్యాయత, అనురాగాలకు ఇది నిదర్శనం అనుకుంటా. మస్తు కితాబులు ఇయ్యబట్టిండ్రు. ఇప్పుడు చరణ్ సారు చిరంజీవి సారు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోకు ఇక శ్రీశైలం అడవి పంచాయతీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది రోజుల సంది ఎంతగానో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నదో ప్రత్యేకంగా చెప్పేది ఏమున్నది. ఇక దీని మీద మాత్రం అటు పక్కన సీఎం సార్ కానీ, ఇటు పక్కన నారా లోకేష్ సార్ కానీ, అటు పక్కన డిప్యూటీ సీఎం సార్ కానీ మస్తుగా రానికి రాబట్టిండ్రు. ఇక ఈ ముచ్చట్లల్లో డిప్యూటీ సీఎం సారు ఆదేశాలు కూడా ఇచ్చిండు పోలీస్ శాఖకు దప్పున అరెస్టు చేయమని, దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని. మరి ఇప్పుడు ఈ ముచ్చట్లల్లో ఉన్నట్టుండి పవనాల్ సార్కే పెద్ద సిక్కుపడ్డది. పోలీసులు షాక్ ఇచ్చిండ్రు. అగ్గో ఏమా వార్త అంటారా, తెచ్చిన కదా చూద్దాం పాండ్రి. ఇక శ్రీశైలం అడవులల్లో అర్ధరాత్రి పూట అటవీ సిబ్బంది మీద దాడి కేసు ముచ్చట్లల్లా పెద్ద పరిణామమే చోటు చేసుకున్నదయ్యా. ఇప్పుడు ఏపీ రాజకీయంలో ఇది ఒక కీలకమైన ముచ్చటనే అయ్యింది. ఇక శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులతోని కలిసి అటవీ సిబ్బంది మీద దాడి చేసిండని చెప్పి కార్లల్లో దిప్పుకుంటా గెస్ట్ హౌస్లలో బందీ చేసుకుంటా కూడా దాడి చేసిండన్న ఆరోపణలు బాగానే వచ్చినాయి. కూటమి సర్కారును కుదేలయ్యేటట్టే చేసింది ఈ శ్రీశైలం అడవుల పంచాయతీ. ఇక ఇదే ముచ్చటను అటవీ శాఖ సిబ్బంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పుడే కాక పురాక సాక్ష్యాధారాలను విడుదల చేసిల్లయ్యా. ఇక దీంతో డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీద మస్తు గరానికి రాబట్టిండు. కేసులు పెట్టాలని పోలీస్ శాఖకు ఆదేశాలను సుతం ఇచ్చిండయ్యా. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని A2గా మాత్రమే పెట్టి జనసేన లీడర్ ఒక ఆయన ఉన్నాడు కదా అశోక్ రౌత్ అనేటైన ఆ గాయనను A1గా పెట్టి కేసును నమోదు చేసిల్లు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం యూటర్న్ తీసుకున్నది పెద్ద ప్రాధాన్యమే సంతరించుకున్నదయ్యా. టీడీపీ ఎమ్మెల్యేను తప్పించేతందుకే ఈ కేసుల A2గా పెట్టిల్లని చెప్పి మా పార్టీకి చెందిన లీడర్ను ఏమో A1గా పెట్టిల్లని చెప్పి ఓ పక్కన జనసేన లీడర్లు కార్యకర్తలు గట్టిగానే గరానికి రాబట్టిండ్రు. ఇక శ్రీశైలం అడవుల పంచాయతీలలో అర్ధరాత్రి మమ్మల్ని బంధించిండ్రని చెప్పి, కొట్టిల్లని చెప్పి, కార్లల్లో జీబులల్లో వేసుకొని తిప్పిండ్రని చెప్పి, గెట్ హౌస్లో బాగా మమ్మల్ని అవస్థల పాలు చేసి దాడి చేసిల్లని చెప్పి అటవీ శాఖ అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ సార్ను కలిసి ఫిర్యాదు చేసిండ్రు ప్రత్యేకంగా. దీంతోనే ఆయన బాధ్యుల మీద కేసు పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిండు. అట్లనే కేబినెట్ మీటింగ్లలో కూడా ముందు నారా లోకేష్ సారు, కేబినెట్ లో సీఎం చంద్రాల్ సార్ కూడా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారం మీద మస్తు గరానికి రాబట్టిండ్రు. కానీ తెల్లారేసరికి సీన్ మారిపోయింది. జనసేన లీడర్ ఎవరైతే ఉన్నారో అశోక్ రౌత్ను ప్రధాన నిందితుడిగా చేసి పోలీసులు కేసులు పెట్టుడు మీద చాలా విమర్శలు వస్తున్నాయి. నమ్మి మీకోసం పనిచేస్తున్న మా లీడర్లనే మీరు గొంతుగా గొయ్యాలని చూస్తున్నారు. తేనె పూసిన కత్తితోటి ఏమనగా మీరు చేర్చిల్లు. మీ ఓడేమో అసలన్నీ చేసిన తర్వాత A2గా మీ ఓడుంటే A1గా మా వాళ్ళని ఎట్లా పెడతారు? కొట్టింది చేసింది అంతా ఆయన అయితే A1గా మా జనసేన లీడరు అశోక్ రౌత్ ఎట్లుంటాడని చెప్పి గట్టిగానే వాదనలు జనసేన లీడర్లు వినిపిస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్ లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నా ఆయనను A2గా పెట్టుడు, జనసేన లీడర్ను A1గా పెట్టుడు ఏంది? గింత అరాచకం ఉంటదా? అర్రే తప్పయిందని చెప్పి మా లీడర్ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చి అటవీ శాఖ మంత్రిగా ఉన్నందుకు బాధ్యతగా వ్యవహారం చేస్తే మా లీడర్ని A1గా పెట్టి మీ ఓని తప్పించేందుకు మీ టీడీపీ లీడర్ను A2గా పెడతారా?
ఇస్తున్నారా గిదెక్కడ విడ్డూరం అనుకుంటా ఎదురు ప్రశ్నలే ఇవ్వబట్టిండు జనసేన కార్యకర్తలు జనసేన లీడర్లు. ఇంకా అట్లనే వీళ్ళిద్దరి మీద కూడా బేల చేతట్టు కూడా కేసులు పెట్టుడు కొన్ని విమర్శలకైతే ప్రతిపక్షాలకు ఆయుధంగానే ఇచ్చినట్టే ఉన్నది. ఇక ప్రస్తుతానికి ఈ ముచ్చట మీద మాత్రం కూటమి సర్కారు మౌనాన్నే పాటన చేస్తున్నది. మరి ఇప్పుడు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది, ఎక్కడికి పోయి ఆగుతుంది, ఇంకా ఎంత వివాదానికి దారి తీస్తుందో మనకు మాత్రం ఏం తెలుసు. ఏదేమైనా గత పాలన చేసినట్టే ఇప్పుడు కూడా మేము చేస్తాం, అధికారం ఉన్నది కదా, మేము ఏదంటే అదైతుంది అనుకుంటే మాత్రం అయ్యా ఒక్కసారి మీ లీడర్లను కూడా అదుపులో పెట్టుకోండి అయ్యా, ఇట్లా దాడిలకు దిగితే ఏందన్నట్టు గత పాలనలో చేసిందే సరిపోలేదని అంటే వాళ్ళు పోయి మీరొస్తే మంచిగా ఉంటుంది అనుకుంటే మీ దాంట్లో కూడా గిట్లనే అయితే మేము ఎవరికి చెప్పుకోవాలి బాధ అని చెప్పి అటవీ శాఖ సిబ్బంది నెత్తి నోరు కొట్టుకోబట్టినరయ్యా. ఇక యూరియా కోసం తెలంగాణలో రైతన్నలు ఎంత అరిగోసలు పడుతున్నారు, ఎన్ని తిప్పలు పడుతున్నారు, వాళ్ళ అవస్థలు ఏంటిదో చెప్పవసం కానిది. తెలంగాణ సర్కారు మమ్మల్ని పట్టించుకుంటలేదని ప్రతి ఒక్కరు ఎవరికి దోచినట్టు ఈ యూరియా ముచ్చట్లల్లో కామెంట్లు పోస్టులు అయితే పెడుతున్నారు. దేశానికి వెన్నెముక రైతే అంటారు, అటువంటిది రైతును పట్టించుకునే నాదుడే లేదని చెప్పి బాధపడబట్టినరయ్యా యూరియా కోసం పడిగాపులు కాసి ఎదురు చూస్తున్నటువంటి రైతులు. ఇక యూరియా కోసం తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి అవస్థలు గత కొద్ది రోజుల సంది మనం సోషల్ మీడియాలోనైతేనేమి వార్తలలోనైతేనేమి పేపర్లలోనైతేనేమి చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, ఇంటనే ఉన్నాం. చిన్న సన్నం కాదు రైతులు పడే అవస్థలు ఈడ ఆడనే కాదు యాడ చూడు యూరియా కొరత బాగానే అచ్చుడితోటి బారులు తీరిన జనాలు చెప్పులను పెట్టుకొని కూడా లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడేది. కొంతమంది అయితే అవస్థల పాలవుతున్నారు. వయసు మీద పడుతున్న సుతం ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతన్నలు ఇలా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా మంది పోస్టుల మీద పోస్టులు వీడియో రూపకంలో గట్టిగానే చెప్తున్నారు. ఇట్లా యూరియా కోసము పడిగాపులు కాసుడు ఇది చాలా బాధాకరం అని చెప్పి చాలా మంది గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మాకు ఈ అవస్థలు అరిగోసలు. అంతకుముందు సర్కారు ఉన్నప్పుడు మేము ఎటువంటి తక్లీఫ్లను ఫేస్ చేయలేదనుకుంటా చాలా మంది ఎవరికి దోచినట్టు వీడియోల రూపకంలో వాళ్ళ బాధలను చెప్పబట్టినరయ్యా. మరి రైతనాలకు వచ్చినటువంటి గంత కష్టమేంది, యూరియా కొరత ఎందుకు వచ్చింది, ఏమిటి కోసానికని ఇంత అవస్థలు పడుతున్నారో ఒక పారి మనమే సిరాగా పోయి ఆ రైతన్నల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పన్నా ఏందన్నా మీ బాధ? ఇప్పుడు ఇంతకుముందు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇన్నేళ్ల నుంచి లైన్లో ఎప్పుడు నిలవాలి, ఈసారి ఫస్ట్ టైం నిలవటం లైన్లో. సీనియర్ సిటిజన్ లేదు, ఈ ఏజ్ లో మేము నిలబడి తీసుకోవాలంటే ఎంత కష్టం అవుతుంది. నాకు ఈరియా దొరకలేదు సార్. మేము ఊరికెళ్ళి వచ్చాక 10-11 గంటలకు వచ్చాక అయిపోతుంది. ఒకటే లోడ్ వస్తుంది, అది మనిషికి ఒకటే ఇస్తున్నారు. ఇప్పుడు టైం మీద ఇప్పుడు అదురు మీద వేస్తేనే పంటకు చేను అవుతుంది. ఇప్పుడు మనం మన మనుషుల పైన అంతే, ఒక ఫుడ్ టైం మీద తింటేనే కదా మనకు పైకి పెట్టేది. ఆ చేను ఇప్పుడు 20 రోజులు 25 రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు పెట్టేది, అదురు వెళ్ళిపోయాయి. ఇప్పుడు పెట్టి ఏం లాభం దానికి? ఈ యూరియా కొరత 12 నెలల కొలే ఎన్నడూ లేదు. ఇప్పుడు వచ్చింది ఆడోళ్ళకు మగోళ్ళకు అందరికి ప్రతి ఒక్కరకు. అందుకనే ఏమన్నామంటే ఎకరున్నోడు ఎకరనాడేసుకుని 2 ఎకరాలు ఉన్నాడు. ఆ 2 ఎకరాల గిట్ట ఎకర గిట్ట ఈ బాధ మాకు. ఆడోళ్ళని ఎత్తుకొచ్చుకోవాలి, కలుపులకి వెళ్ళి 500 కైకిలు పెట్టుకొని పొట్ట గడిచి కైకిలు ఎత్తుకొచ్చుకొని లైన్లో కట్టుకుంటున్నాం. ఇది బాధ మాది. రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, నీకు దండం పెట్టి చెప్తున్నా, ఎప్పుడు పెట్టలే 12 నెలలు పెట్టాం లైన్లు, సామాన్యంగా తెచ్చుకున్నాం, ఇడబడి తెచ్చుకున్నాం, అంత తెచ్చుకున్నాం. ఇక మళ్ళా ఇప్పుడే ఈ ప్రభుత్వం అంతా వేస్ట్ ప్రభుత్వం. ఎప్పుడు కాదు కాబోదు, అసలే జీవితంలో కాదు. లైన్లో ఉండబట్టి యూరియా షాడేజ్ ఫుల్ షాడేజ్ ఉంది. వచ్చిన ఒక గాడి కొడుక ఎక్కడ సరిపోతలేదు. ఒక సంచి కొందామంటే లైన్లో చెప్పులు పెడుతున్నాము, మేము ఆధార్ కార్డు బట్టి బాధపడుతున్నాం, కానీ అది సరిపోతలే పబ్లిక్. మరి 10 ఏళ్ళ నుంచి మాకు ఎప్పుడు షార్టేజ్ లేదు యూరియా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు షార్టేజ్ ఉంది? ఈ రేవంత్ రెడ్డి ఒక ఏం పెట్టిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, ఉత్తరం ఊరు వస్తుడు. ఇప్పుడు మేము పుట్టకొచ్చినాయి కరకొచ్చినాయి, మరి ఏం చేయాలి? మేము మందు అనాలి. 15 నెలవుతుంది, అసలు యూరియా షార్టేజ్ ఉంది. గెలిపించి మేము మొత్తం అంతా రోడ్డు మీద పడుతున్నాం. ఇప్పుడు ఈ స్పాట్ లో మాకు యూరియా అది చేయి, రాదుకో. మా ఇంటి గురించి కాదు, పబ్లిక్ అందరి గురించి చెప్తాను నేను. ఈ ప్రభుత్వం
రైతులకు చాలా అన్యాయం చేస్తుంది. ఒక్కొక్కరికి 4-5 ఎకరాల పొలం ఉన్నది కానీ ఒక్క సంచి, ఒక ఆధార్ కార్డు, ఒక్క సంచి మాత్రమే ఇస్తున్నారు. మిగతా యూరియా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ప్రభుత్వం వెంబడే చర్య తీసుకొని అందరికీ యూరియా అందుబాటులో ఉంచి, గత ప్రభుత్వంలో ఈ అవసరం లేకుండే కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం చాలా అవస్థలు పెడుతున్నారు. దానికి ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ రైతుల కష్టాలు తీర్చాలని మా విజ్ఞప్తి. ఇబ్బంది అయిందా? ఒక 10-12 నెలల కింద ఇబ్బంది కానీ పోలీసులు టక్క ఇప్పించింది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కటే టిప్ వచ్చింది, ఎప్పుడు కాలే. ఏడంతా వేరే రాష్ట్రాలకు అమ్మక దింగి తెలియదు, మనం చూడబోతాను. 4 రోజులు తిరిగితే 2 బస్సులు వస్తుంది. 2 బస్సులు నేను 10 ఎకరాలు పెట్టి 10 ఎకరాలకు 2 బస్తాలు సరిపోతాయా? ఏడ సరిపోతాయి. రోజు రావాలి, రోజు ఇంటికాడ తిండి ఒకటి కష్టం, మళ్ళా పని అటు నష్టం, ఇటు మందు బస్తాలు దొరుకుతలేవు. ఇది అడిపోతుంది, ఇటుపోతుంది అట్లా. రేవంత్ రెడ్డి ఏమో పిండి బస్తాలు ఏం కొరతలేవు, దొరుకుతానే మంచినే, రైతులు ఏమి ఇబ్బంది పడతలేరు అంటాడు. ఆయన మాట్లాడే మాటలని చూస్తే టీవీలో ఏం లేదు. ఇప్పుడు దాకా బత్తాలు వేయాలి. ఇప్పుడు దాకా 10 రోజుల నుంచి ఐకేపీ సెంటర్ తిరుగుతున్నాం. ఇప్పుడు దాకా ఒక్క బత్త కూడా వేయాలి. ఇబ్బంది ఇద్దరికి ఎప్పుడు ఇబ్బంది కాలే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే కాస్త ఇబ్బంది పడ్డాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నది. కాంగ్రెస్ అంతా వేస్ట్ చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఇట్లా తిప్పలు పడ్డాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఇట్లా తిప్పలు పడతాం. ఇప్పుడు ఇట్లా చేస్తారని మేము అనుకోవాలి. మరి ఆయన కడతాడో కడతలేడు, ట్యాక్సీ కడతాడో కడతలేడు, కట్టగా ఊరియా పంపిస్తాడో పంపించలేడు. ఎక్కడ లేదు, ఏడ దొరుకుతాం. మేము ఇప్పుడు 10 రోజుల నుంచి తిప్పలు పడతాం. ఎక్కడ చూస్తారు, మొత్తం సెల్లులో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా ఫోటో దింపి చూసినా కూడా వస్తాయి. 100 మంది 1000 మంది ఉన్నా కూడా ఇట్లా పడతాం. ఏం చేయాలి? ఇంటిరా రైతన్నల గోస ఎట్లున్నదో పాపం చూడుండ్రి. మన కోసం వాళ్ళు రెక్కలు ముక్కలు కష్టం చేసుకొని గంత తిప్పలు పడి యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. మేము అందరి ఆకలి తీసి రైతన్నలము మా బతికిలే నడి రోడ్డున పడితే కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరనుకుంటా. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వాళ్ళ బాధని ఎల్లగక్కుతుంటే చూసేటోళ్ళకైతే కళ్ళెంబడి నీళ్ళు వేస్తున్నాయి. ఏదేమైనా జై జవాన్ జై కిసాన్ అని అంటాం కానీ అది పేరుకు మాత్రమే తప్ప కావాల్సినటువంటిది ఏదీ లేదు. మాటల లెక్కనే ఉంటాయి తప్ప దేశానికి వెన్నెముకైన రైతన్నను పట్టించుకునే నాదుడే లేదు. అయ్యా రేవంతం సారా, ఆ యూరియా కొరత ఏందో జర చూరుండ్రయ్యా, మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే అని చెప్పి ఈ రైతన్నల బాధలు యూరియా కోసం పడుతున్న తిప్పలను చూసి స్వచ్ఛందంగా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అయ్యా అబ్బా, మొత్తానికైతే తెచ్చిన కాడికి రాయమల్లు ధమాకా దుమ్ముదులు పేర్తలను పురాగా ఒడిసగొట్టిండు. ఒడిసిపోయేదంతా మీరుసుతం చూసింది కాబట్టి కోటి శనార్థులు చెప్తున్నాం అన్నట్టు. మీరు మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ చూద్దాం పెట్టుండ్రి. ఇంగిని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపే ఆడతలతో నేను యాడికి పోను, అత్తనే ఉంటా.